గుజరాత్లోని ప్రసిద్ధ శైవక్షేత్రం సోమనాథ్ నాగరిక ధైర్యానికి ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. సోమనాథ్ ఆలయంపై జరిగిన దాడికి 1000 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఓంకార మంత్రజపం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డ్రోన్ షో, బాణసంచా ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. 3 రోజుల పర్యటనలో భాగంగా శనివారం గుజరాత్ వెళ్లిన ప్రధాని మోదీ తొలుత గిర్ సోమనాథ్ జిల్లాలోని హెలీప్యాడ్కు చేరుకున్నారు. అక్కడి నుంచి సర్క్యూట్ హౌస్కు వెళ్లారు. ఈ క్రమంలో దారి పొడవునా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. సోమనాథ్లో శ్రీ సోమనాథ ట్రస్ట్ సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారు. ఆలయ ప్రాంగణంలో మౌలిక సదుపాయాల మెరుగుదల, భక్తుల సోమనాథ్ యాత్రను మరింత చిరస్మరణీయం చేసే మార్గాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ, ట్రస్టీలు, అధికారులు పాల్గొన్నారు. సమావేశం తర్వాత ప్రధాని మోదీ సోమనాథ్ ఆలయానికి చేరుకున్నారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ ఆలయంలో ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. సోమనాథ స్వాభిమాన పర్వలో భాగంగా నిర్వహించిన ఓంకార మంత్ర పఠనంలో ప్రధాని పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రజలకు ప్రధాని మోదీ అభివాదం చేశారు. ఈ సందర్భంగా సోమనాథ్ మహాదేవ్కి జై నినాదాలతో ఆ ప్రాంగణం హోరెత్తింది. సోమనాథ్ స్వాభిమాన్ పర్వలో భాగంగా డ్రోన్ షో నిర్వహించారు. ఈ ప్రదర్శనను ప్రధాని ఆసక్తిగా తిలకించారు. సుమారు 3000 డ్రోన్లు అరేబియా సముద్రంపై ఆకాశంలో ఆలయ చరిత్రకు సంబంధించిన వివిధ ఘట్టాలను ఆవిష్కరించాయి. ఇందులో శివలింగం, శూలం, ఢమరుకం, నవగ్రహాలు, ఓం ఆకారంలోని డ్రోన్ల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. भारत की सांस्कृतिक आत्मा का एक ऐसा अखंड बिंदु जो युगों से अटल है, वही जो आदि है, वही जो अनंत है। దేశ నాగరిక ధైర్యానికి ప్రతీక అయిన ఈ ఆలయంలో నిర్వహించిన సోమనాథ్ స్వాభిమాన్ పర్వలో పాల్గొనడం భాగ్యంగా భావిస్తున్నట్టు ప్రధాని చెప్పారు. 1026లో సోమనాథ్ ఆలయంపై జరిగిన మొదటి దాడికి 1000 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు మోదీ వివరించారు. ఇవాళ ఉదయం 9:45 శౌర్య యాత్రలో ప్రధాని పాల్గొంటారు. సోమనాథ్ ఆలయ సంరక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరులకు నివాళులర్పించేందుకు ఈ ఊరేగింపును నిర్వహించనున్నారు. ఈ యాత్రలో శౌర్యానికి, త్యాగానికి ప్రతిరూపంగా 108 గుర్రాలతో కూడిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.